నేను ఎంతగానో ఇష్టపడతాను. So if you would please turn to Mark 16. మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయము. We're going to read 14 through 20. 16వ అధ్యాయము 14 నుంచి 20 వచనాల గల వాక్యాన్ని లేచి నిలబడి చదువుకుందాం అందరం కలిసి. Stand for the reading. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 20 వచనాల గల వాక్యాన్ని చదువుకుంటున్నాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు అక్కచరం చదవచ్చున్నారు. ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచి తర్వాత తను చూసి నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించారు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడడం, నమ్మని వారికి శిక్ష విధింపబడడం, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడడం ఏమనగా నా నామమున దెయ్యముల వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుతారు, పాపులను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారి స్వస్థత పొందుదరని వారితో చెప్పాను. ఇలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమును చేర్చుకోబడి దేవుని కుడి పార్శ్వన ఆశీనులైన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించని ప్రభు వారికి సహకారం అయ్యి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచుచున్నాను. అందరూ చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. చదవమంటే అందరూ చదవండి. Father, we are grateful for your word today. తండ్రి ఈ రాత్రి కలిసి నీ వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. And I pray, God, that we are like good soil. ప్రభు మేము ఈ రాత్రి మా హృదయము మంచి నేలని నమ్ముతున్నాము. That your word would grow deep. తద్వారా మీ వాక్యము లోపలికి వేరుగా నాటబడి అది పెరిగినట్లుగా It would take a deep root లోతైన వేరును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. and produce a harvest for the kingdom. తద్వారా దేవుని రాజ్యంలో గొప్ప పంటను కోసుకోవడానికి సహాయం చేయండి. Let your kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. And your will be done. నీ చిత్తము జరుగును గాక. Here and now. ఈ స్థలములో నీ చిత్తము నెరవేర్చబడును గాక. Here in this place. ఈ స్థలములో నీ చిత్తము నెరవేర్చబడును గాక. Here in our hearts. మా హృదయములో నీ చిత్తము నెరవేర్చబడును గాక. As it is in heaven. పరలోకములో నీ చిత్తము నీ ఉద్దేశం నీ ఇష్టము జరుగుతున్నట్లుగా భూమి మీద అది నెరవేరును గాక. In the mighty name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Please be seated in Jesus. I love it when we're able to go line by line through scripture. ఇక్కడ వాక్యం నుంచి వచనం వరకు మనం చదవడం నాకు చాలా ఇష్టం అండి. And that's what I want to do tonight. ఈ రాత్రి దాన్ని అదే చేయబోతున్నాను. If we look at verse 14, 14వ వచనం మనం చదివినట్లయితే Jesus brings correction and rebukes their hardness of heart. చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారు వారి ప్రజల శిష్యుల యొక్క జీవితాలను సరిచేస్తూ వారి హృదయాలు కఠినమైన దాన్ని ఆయన గద్దిస్తున్నాడు. He rebukes their unbelief. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. On the morning that Mary and Mary Magdalene ఉదయకాల సమయంలో మగ్దలేనే మరియా and Joanna returned to the tomb telling everybody they had an encounter. యేసు ప్రభు వారికి కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు అనే విషయం అందరికీ చెప్పడం ప్రారంభించిందండి. With an angel at the tomb. అక్కడ సమాధి దగ్గర ఒక దేవదూత వారికి కనపడింది. And they come to the realization they had heard that he was risen. He was no longer in the tomb. యేసు ప్రభు వారు ఇక ఎప్పటికీ సమాధిలో లేడు, ఆయన సమాధి నుంచి తిరిగి